గత కొన్ని నెలలుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం మనకు తెలిసిందే. గతేడాది కాలంలో బంగారం ధరలు దాదాపు 45% పెరిగాయి. గత 30 రోజుల్లో అంటే ఈ నెల రోజుల్లో 10,000 పెరిగింది. భారతీయ మార్కెట్లో బంగారం ధర తులం వచ్చేసి 1,10,000 గరిష్ట స్థాయిని తాకేసింది. అయినప్పటికీ కొంతమంది నిపుణులు బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. మరికొందరేమో బంగారం ధరలు కుప్పకూలుతాయి అని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు ఎల్లప్పుడూ ఒకే వైపు పెరగలేదు. వాటిలో గణనీయమైన పతనం కూడా జరిగింది. 2013లో ప్రపంచ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు $1,930లకు చేరుకుంది. ఆ తర్వాత బంగారం ధర దాని రికార్డు గరిష్టం నుంచి దాదాపు 47% పడిపోయింది. అంటే ఔన్స్కు $1,100లకు చేరింది. అమెరికా క్వాంటిటేటివ్ ఈజింగ్ తగ్గించనున్నట్లు ప్రకటించడం, గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును ఉపసంహరించడం మరియు డాలర్ బలపడటం వంటివి ఈ పతనానికి కారణాలు. బంగారం ధరల్లో ఏకపక్ష పెరుగుదల ఒక ప్రమాద ఘంటిక. చరిత్ర ఎప్పుడూ పునరావృతం అవుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుందో చెప్పడం అయితే కష్టం, కానీ ఇది తప్పదు. ప్రపంచ అస్థిరత కారణంగా బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. పెట్టుబడిదారులకు సురక్షితమైన పెట్టుబడి కావడంతో బంగారం ఖరీదైపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి మెరుగవుతోంది. సుంకాల యుద్ధం త్వరలో ముగిసే ఛాన్స్ ఉంది. అమెరికా ఎప్పుడైనా భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ప్రపంచంలోని అనేక దేశాల మధ్య యుద్ధాలు ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితులు బంగారానికి అనుకూలంగా లేవు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీని ప్రోత్సహిస్తున్నారు. ఆయన క్రిప్టో కరెన్సీపై దృష్టి పెడితే మార్కెట్లో బంగారం సరఫరా పెరుగుతుంది. ప్రపంచ పరిస్థితి మెరుగవుతుంది. ప్రపంచంలోని బ్యాంకులు బంగారం కొనుగోలును తగ్గిస్తాయి. చాలామంది బహిరంగ మార్కెట్లో అమ్మడం కూడా ప్రారంభిస్తారు. దీనివల్ల బంగారం ధర తగ్గుతుంది. అందుకే బంగారం మళ్ళీ ఒక ఔన్స్కు $2,000లకు పడిపోవచ్చు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో దేశీయ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు 70 నుంచి 75,000 వరకు ఉండొచ్చు. మరోవైపు ఈ ప్రాఫిట్ బుకింగ్స్ ఉన్నాయి కదా, బంగారంలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నారు. వారు ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే బంగారం ధరలు తగ్గుతాయి. నెక్స్ట్, బులియన్ నిపుణుల ప్రకారం బంగారం ప్రస్తుతం అధిక ఓవర్బాట్ జోన్లో ఉంది. అందుకే ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంది. స్వల్పకాలంలో బంగారం 5 నుంచి 6% పడిపోవచ్చు. బంగారం యొక్క స్వల్పకాలిక కదలిక అమెరికన్ డాలర్తో ముడిపడి ఉంది. ఇది జూలై తర్వాత అత్యంత బలహీనమైన స్థాయిలో ఉంది. డాలర్ బలహీనత మరియు సులభమైన ద్రవ్య విధానాల అంచనా కారణంగా సురక్షితమైన పెట్టుబడికి డిమాండ్ పెరిగింది. రాబోయే రోజుల్లో డాలర్ బలపడుతుందని భావిస్తున్నారు. దీనివల్ల బంగారం ధరలపై ఒత్తిడి పెరుగుతుంది.